హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గుంటూరు కారం. ఎప్పుడెప్పుడు అని మనం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న మూవీ అయితే రానే వచ్చేసింది. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సినిమా చూడగానే నాకేమనిపించింది అంటే ఆ కుర్చీ మడత పట్టి ఆ టైప్ అయితే అనిపించింది. ఒక్క డైలాగ్ చాలండి ఈ సినిమా గురించి మాట్లాడొచ్చు అంటే. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహేష్ బాబు గారు ఇంత ఏజ్ వచ్చినా సరే చిన్న ఒక 25 ఇయర్స్ అబ్బాయిలాగైతే ఇందులో అయితే కనిపించారు. ఇతను లుక్స్ అవ్వచ్చు, ఇతను స్టైల్ అవ్వచ్చు, బీడీ 3Dలో కనిపిస్తుందన్న డైలాగ్ అయితే మామూలు విజిత్ అయితే పర్లేదు. సినిమాలోనైతే వేరే లెవెల్. సాంగ్ చూసుకుంటే మాత్రం సాంగ్స్ ఎక్కడికక్కడైతే ఇర్రగొట్టారు. ఇంకా చూసుకుంటే ఈ కుర్చీ మడత పెట్టి ఉన్నది మాత్రం ఈ సాంగ్ కోసం అయితే పర్టికులర్గా అయితే మనం అయితే సినిమాకి అయితే వెళ్ళొచ్చు. ఆ డైలాగ్స్ కానీ మెయిన్ అయితే శ్రీలీల గారు డ్యాన్సింగ్ కానీ మహేష్ బాబు గారికి కానీ ప్రతి మూవీలోని ఒకే ఒకటి మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. శ్రీలీల గారు ఇప్పటికి ఎన్నో మూవీస్ చేశారు, ప్రతి హీరోని డామినేట్ చేసుకుంటూనే వచ్చారు. కానీ ఈ సినిమాలో మాత్రం శ్రీలీల గారినే మహేష్ బాబు గారిని డామినేషన్ అయితే చేశారు. ఎందుకంటే అలా చేపించారు త్రివిక్రమ్ గారు. ఇందులో స్టోరీలో చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మెయిన్ క్యారెక్టర్లు చూసుకోవచ్చు. జగపతి బాబు గారు, మహేష్ బాబు గారు, శ్రీలీల గారు హీరోయిన్, రమ్యకృష్ణ గారు, బ్రహ్మాజీ గారు, వెన్నెల కిషోర్ అన్న కామెడీ. మెయిన్ అయితే వెన్నెల కిషోర్ అన్న కామెడీ విషయానికి వస్తే మాత్రం ఏమి చూపించారు మనం ఎప్పుడో చూసాం ఒక్కొక్క సినిమాలో. ఏంటి వెన్నెల కిషోర్ గారిది మహేష్ బాబు గారిది ఏ కాంబినేషన్ అయితే ఉంటుందో మళ్ళీ వీళ్ళిద్దరితోనే బ్రహ్మాజీ గారు కామెడీ అవ్వచ్చు, వెన్నెల కిషోర్ గారి కామెడీ అవ్వచ్చు, మనం నవ్వుతానే ఉంటాం. ఇందులో ఒకటే తక్కువ అనడానికి అయితే ఏమీ లేదు. సినిమా అయితే ఎంత బాగుంది. జగపతి బాబు గారిని మనం చాలా రోజుల తర్వాత ఈ ప్రేమింగ్లో అయితే చూసాం. ఏంటంటే ఎంత మాస్ క్యారెక్టర్, ఒక విలనిజం అంటే జగపతి బాబు గారి గురించి మనం అయితే చెప్పాల్సిన పని లేదు. అతనైతే ఇరగొట్టారు. మళ్ళీ చూసుకుంటే మాత్రం నేను చెప్పడం అయితే చెప్పేసిన శ్రీలీల గారి విషయానికి వస్తే ఏమి గ్లామర్ ఆమెను చూస్తేనే చాలు బాయ్స్ అందరూ ఫ్లాట్ అయిపోతారు. అటువంటిది ఈ సినిమాలో మాత్రం అంతే క్యూట్గా అయితే ఉన్నారు. ఈమె డైలాగ్ డెలివరీ కానీ అందరూ ఒక ఫ్యాంట్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ఎక్కడ చింపాలో అక్కడైతే చింపేస్తారమ్మా మీరు అని మహేష్ బాబు గారు అయితే చెప్తారు. అది అనుకోవచ్చు. నేనైతే రమ్యకృష్ణ గారు ఆమెకు చాలా వెండితెర మీదకి చాలా గ్యాప్ అయితే వచ్చింది. కానీ ఈ మూవీతో మాత్రం గ్యాప్ని అంతా పూర్తి చేశారు. రమ్యకృష్ణ గారు అయితే చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అయింది. మహేష్ బాబు గారితో రమ్యకృష్ణ గారిదని వీళ్ళిద్దరి మధ్యలో సీరియస్ సీన్స్ అవ్వచ్చు, కామెడీ సీన్స్ అవ్వచ్చు. మనమైతే సినిమాలో అయితే ఏమీ లేదన్నట్టయితే ఏం మాట్లాడవసరం లేదు, ప్రతిదీ ఉన్నది. ఈ సినిమాకి పేరు పెట్టడమే అవసరం లేదు. నేనైతే బీజిఎం ఏమి కొట్టాడన్నా నార్మల్గా కాదు. ఆ కొట్టడం చూస్తేనే నాకే పూనకాలు వచ్చినాయి. పూనకాలు అంటే మనం అక్కడిక్కడ అన్నాం కదా, గూస్ బంప్స్ అంటారు చూసారు, అయ్యే లేచిపోయి ఈ బీజిఎంకి అయితే. ఒక్కొక్క ఫైట్ సీన్స్కి మహేష్ బాబు గారు రావడం కానీ, మహేష్ బాబు గారు ఎంట్రీ సీన్స్ కానీ, శ్రీలీల గారు డైలాగ్ సీన్స్ కానీ, సాంగ్స్ చూసుకోవచ్చు, ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఎక్కడికక్కడ తమనాన్ని అయితే బీజిఎం అయితే ఇరగొట్టి చించి అవతల పడేశారు. ఓన్లీ బీజిఎం చూసుకోవచ్చు. ప్రొడ్యూసర్లకు అయితే కోట్లే పక్క కావాల్సిన వర్షం అయితే ఈ సినిమాతో అయితే పక్క కురిపిస్తారు. మహేష్ బాబు గారు మాత్రం ఈ సంక్రాంతికి పక్క విన్ అయితే చేశారు. ఇందులో మెయిన్ అయితే త్రివిక్రమ్ గారి గురించి మనం మాట్లాడవచ్చు అంటే చాలా ఉంది. అతను మాత్రం ఒక్కొక్క మాటతోనే మనకైతే క్లారిటీ అయితే తీసుకొస్తారు. త్రివిక్రమ్ గారు ఈ సినిమాలో మహేష్ బాబు గారిని అయితే ఎలా చూపించారంటే అతను కూడా చాలా గ్యాప్ అయితే వచ్చింది. అంటే మనం చూసుకోవచ్చు ఈ సినిమా మీద ఎన్నో ట్రోల్స్ అయితే వచ్చినాయి, పోస్ట్ పోన్ అయిందని బోలని ట్రోల్స్ అయితే చాలామంది అయితే చేశారు సోషల్ మీడియాలో గట్టని. కానీ ఈ ఒక్క సినిమాతో మాత్రం అతనైతే అందరికీ ఒక్కసారి వేస్తారంతే. అంత బాగుంది సినిమా. డైరెక్షన్ చూసుకోవచ్చు, ఆ కథ స్టోరీ అవ్వచ్చు, డైలాగులు అవ్వచ్చు, ప్రతి సినిమాకి ఇతను రాస్తారు మాటలు కథ గట్టని. కానీ ఇతనే డైరెక్షన్ చేసి ఇతనే సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇంకా మన అందరం చెప్పాల్సిన అయితే పని అయితే లేదు. ఇంకా చూసుకుంటే మాత్రం సినిమాలోనైతే విఎఫ్ఎక్స్ ఏమి చేశారబ్బా. మహేష్ బాబు గారి డైలాగ్స్ అయితే నెవర్ బిఫోర్ చాలా బాగున్నాయి. ఈ గుంటూరు కారం మూవీలో మాత్రం మెయిన్ డైలాగ్స్ 3 డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీడీ 3Dలో కనిపిస్తుందా అన్న డైలాగ్ అయితే ఈ డైలాగ్ మనం చూసుకుంటే మాత్రం చాలా బాగుంది. ఆ ఒక్క డైలాగ్కి థియేటర్ అంతా షేక్ అయితే అయిపోయింది. అదొక పాయింట్. అంటే ఈ కుర్చీ మడత పెట్టే సాంగ్లో వచ్చిన డైలాగ్ కూడా చాలా క్రేజ్ అయితే వచ్చింది. కానీ మూడో డైలాగ్ ఏంటంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లోని అది ఇప్పుడు ఎంతో ట్రోల్స్ అయితే అవుతున్నాయి. అంగట్లో కొన్నామని అమ్ముకోలేము, అమ్ముకున్నవాడు ఎవడు గొప్పోడైతే అవ్వలేరు. ఈ డైలాగు మనం చూసుకుంటే మాత్రం సోషల్ మీడియాలో అయితే చాలా ట్రోల్ అయితే అవుతుంది. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ట్రోల్స్ అయితే చేస్తున్నారు కొద్దిమంది మీమర్స్ అవ్వచ్చు, ట్రోలర్స్ అవ్వచ్చు. కానీ ఇదైతే అసలు మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటారా, త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి ఫ్రెండ్స్ అన్నది మన అందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరంతా క్లోజ్ ఎవరు ఉండరని మనకు కూడా రీసెంట్గా చాలా దిక్కునైతే మన అందరికీ తెలిసిందే. రీసెంట్గా అంటే ఎప్పటి నుంచో తెలిసిందే. కానీ ఈ ట్రోల్ చేసిన వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, భయ్యా మీకు అసలు సిగ్గు అన్నది ఉందా? ఎందుకంటే అంత మంచి వాళ్ళ మధ్యలో కూడా మీరు చిచ్చు పెట్టవచ్చు అన్నదైతే మనమైతే ఇంక చూడొచ్చు. ఇది రాజకీయంగా లాగుతున్నారా లేకపోతే సినిమా విధంగా లాగుతున్నారా? ఒకటైతే కరెక్ట్ భయ్య, పవన్ కళ్యాణ్ గారిని అయితే సినిమా విధంగా అయితే ఎవ్వడూ టచ్ అన్నా చేయలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ అన్న అటువంటిది కాబట్టి.
కానీ ఈ రాజకీయం విషయంలో మాత్రం మళ్ళీ మనం చాలామంది ట్రోల్స్ అయితే చేసాం. కానీ ఈ పొత్తు విషయం ఒకటి మళ్ళీ చూసుకోండి, ఈ త్రివిక్రమ్ గారు ఈ గుంటూరు గారని డైలాగ్ ఒకటి మళ్ళీ మీరు తీసుకోవడం, మళ్ళీ గతంలో చూసుకోవచ్చు మనం భీమ్లా నాయక్ అవ్వచ్చు, మొన్న వచ్చిన బ్రో సినిమా అవ్వచ్చు, ఈ సినిమాల మీద కూడా మీరు చాలా ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. మీరు సినిమాని సినిమా విధంగా చూడాలి తప్ప సినిమాని రాజకీయం చేయకూడదు, రాజకీయ సినిమా అస్సలు చేయకూడదు. మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా అయితే చాలా 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 బాగుంది. గుంటూరు కారం సంక్రాంతికి విన్నర్ మహేష్ బాబే.